హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇలాంటి డైలాగులు అయితే నా వల్ల కాదు. అందరూ బాగుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భగవంతుని సృష్టి అలాంటిది. ప్రతి మనిషిలో ఏదో ఒక ఖచ్చితంగా మంచి గుడ్ క్వాలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ గుడ్ క్వాలిటీనే మనిషిని కాపాడుతుంది. అంతేగాని వేరే వేరే కారణాల వల్ల కాదు. ఇది నిజంగా వాస్తవంగా చెబుతున్నాను. ముందుగా ఈరోజు ఆగస్టు 1వ తారీఖు నా పుట్టినరోజు అని చెప్పి ఆల్రెడీ పొద్దునుంచి 2-3 వీడియోలుగా పెట్టుకున్నాను. నేను ఈ వీడియోలో ఖచ్చితంగా కొన్ని నిజాలే చెప్పాలి, నిజాలు చెబుతాను. ఫస్ట్ ముందుగా నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ పుట్టినరోజుకి ఏదో మా పిల్లలకి పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయటం అలా అదొక వాళ్ళ ఇష్టం కోసమే కానీ ఎందుకో వ్యక్తిగతంగా నాకు ఈ పుట్టినరోజులకు సంబంధించి అలా చేసుకోవటం అనేది అలాంటి కాన్సెప్ట్ అనేది నాకు పెద్దగా ఇష్టత ఉండేది కాదు. మీరు నమ్ముకోండి, ఊర్లో వాళ్ళు చాలామంది తెలుసు. నేను బాగా స్నేహంగా ఉండేవాళ్ళు భోజన కార్యక్రమానికి ఏదైనా ఫంక్షన్కి పిలిస్తేనే నేను అటెండ్ అవ్వను. ఇంకా వివరంగా చెప్పాలంటే మా అన్నయ్య గారి పిల్లల పెళ్ళిళ్ళకే నేను హాజరవ్వలేదు. ఎందుకో అది ఒక రకమైనటువంటి ఫోబియా అనుకోవచ్చు. అంతేగాని కేర్‌లెస్సే కాదు, గర్వం అయితే కాదు. ఎందుకో అది ఒక ఫోబియా అనమాట అంతే. సో, తిరణాలకు వెళ్ళటం గానీ, పెద్ద పెద్ద సంతల్లో ఉండటం గానీ, ఇలా కేకులు కట్ చేసుకొని ఏదో అంటే ఆ కేక్ కట్ చేయటం ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు నమ్ముకోండి. ఆ ప్రయాణంలో నాకు ఆ కేక్ తెచ్చేటప్పుడు సపోజ్ ఒక రూ. 1000 పెట్టి కేక్ తెచ్చుకుంటాం. సంథింగ్ ఒక స్వీట్స్ అవి ఒక రూ. 1000 అట్లా. ఒక 3000 ఖర్చు పెడతాం మంచిగా బట్టలేసుకొని. ఆ మైండ్ ఎలా ఉంటదంటే ఇది జెన్యూన్‌గా చెబుతున్నాను. నాకు మైండ్ ఎలా ఉంటదంటే అవి ఖర్చు పెట్టేటప్పుడు నేను పిసినారిని కాదు. ఈ 3000 పాపం ఎవరికన్నా ఇది కూడా తినడానికి లేనోళ్ళు చాలామంది ఉన్నారు గదా! అనేందో అలా అనిపిస్తది మనసు నిజంగా. ఇట్లాంటి సోది మాటలు మాకు చెప్పమాక నువ్వేదో పెద్ద నీతివంతుడిలాగా అని అనుకోవద్దు. ఒకటి మాత్రం నిజం. నాకు 100 మంది పరిచయం ఉంటే నన్ను ఈడు బాగా ఎక్కువగా బడాయి చెబుతాడురా అనుకునేవాళ్ళు 60 మంది ఉండొచ్చు. ఒక 20 మంది సరే కానీ చెప్తే చెప్పాడులే, కొద్దో గొప్పో మనిషి మంచోడేలే, ఏం అలవాట్లు లేవు, ఎప్పుడన్నా బాగుండారా అని చక్కగా మాట్లాడుతుంటాడులే అని ఒక 20% ఉండొచ్చు. ఒక 20% అన్న ఏది చెప్పినా కరెక్టే, అన్న ఏదో చెప్పిన దానికి ఏదో చివర్లో ఏదో ఒక ఎమోషను, ఒక మెసేజ్ ఇస్తాడు అని నా మీద పర్సనల్ అభిప్రాయం ఉండి మంచిగా అన్నయ్య మంచోడు అలా మాట్లాడతాడు గానీ, ఇన్నర్ ఫీలింగు చాలా పాజిటివ్‌గా ఉంటాడు అందరితోటి. అందరిని చాలా గొప్పగా ఫీల్ అవుతాడు అని అనుకునేవాళ్ళు ఒక 20% ఉండొచ్చు. ఇక్కడ ఎవరు ఎన్ననుకున్నా నా వ్యక్తిత్వాన్ని మాత్రం నేనెప్పుడు కూడా పొరపాటున కూడా దాన్నేమంటారంటే మార్చుకోను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నాకు ఆమంచి కృష్ణమోహన్ గారు గానీ, ఆమంచి సోములు గారు గానీ, నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నా ఫోన్ ఎత్తుతారు. నేను ఒక ప్రెసిడెంట్‌ని గాదు, ఒక ఎంపీటీసీని గాదు, ఒక ఎంపీపీని గాదు, పెద్ద పొలిటికల్ వ్యవస్థలో కూడా ఒక పదవిని అనుభవించేటువంటి వ్యక్తిని కూడా కాదు. కానీ నా ఫోన్ ఎందుకు ఎత్తుతారంటే నేను నమ్మిన బంటు. ఆ ఒక్క చిన్న రీజన్‌తోనే. అలానే అంత క్లోజ్‌గా ఉండేటువంటి స్టేట్ ఫిగర్‌లు ఆళ్ళు. ఇక స్టేట్ ఫిగర్ అంటే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమంచి గారి గురించి తెలియని వాళ్ళు అంటే మాక్సిమం రాజకీయంగా ఎక్కువగా అవగాహన ఉండే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళ దగ్గరికి పోయి కనీసం వాళ్ళనే నేను ఇంతవరకి సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్ అని చెప్పి నేను అడగలేదు. అంటే నేను ఫస్ట్‌లోనే ఒకటే అనుకున్నాను. నేను ఓన్‌గా నేనంటే ఇష్టపడి, నా మాటలంటే ఇష్టపడి, మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళే కావాలి మనకి. హడావిడిగా లైవ్‌లు పెట్టేసేసి లైవుల్లో 100 వచ్చినాయా, 200 వచ్చినాయి, 300 వచ్చినాయా లెక్కేసుకొని ఇప్పుడు 300 వచ్చినాయి. ఈరోజు లైవ్ పెట్టావు 300 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఉపయోగం ఏంది? మనం ఒక వీడియో పెడితే వాళ్ళు వీడియో వచ్చి చూసి సరే లైక్ అంటే తీసేసేయి. అందరికీ లైక్ కొట్టాలని అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలి గదా! రాట్ల వ్యూస్. వ్యూస్ రాట్లేదంటే ఏంది? నాకు తెలిసి నేను చెబుతున్నాను గదా! నాకున్న అవగాహన సబ్స్క్రైబర్స్‌ని మాక్సిమం యూట్యూబ్ టీమే ఆళ్ళు చేసేటువంటి లైవ్ యొక్క స్థితిని బట్టి వాడే ప్రొవైడ్ చేస్తుంటాడు. వాడే ప్రొవైడ్ చేసేటప్పుడు వాడు ప్రత్యేకంగా మనం ఎందుకు చూస్తాడు? చూడ్డు. అది ఒక రీజను.
కానీ నేను ప్రాక్టికల్‌గా ఆలోచించి ఒకటే నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు యూట్యూబోడు ఇస్తున్నాడా వ్యూస్ లేకపోతే మనకిస్తున్నాడనేది అనవసరం. మనం ఒక వీడియో పెట్టామంటే ఎన్ని వ్యూస్ వచ్చినియి అనేదే పరిగణలోకి వస్తది. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. అలాగే రేపు రాబోయే రోజుల్లో నా కాన్సెప్ట్ ఒకటే. నేను ఆల్రెడీ నా యొక్క వీడియోస్‌ని సాంస్క్రిట్‌కి సంబంధించినటువంటి వీడియోస్‌ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశు, ఇలా మధ్యప్రదేశు, ఇలా చిన్నంగా ఒరిస్సా, ఇలా మొత్తం అన్ని రాష్ట్రాల్లో నిదానంగా ఒక్కో ఏరియా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడే కాదు, నేను ఆల్మోస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే అనేవాడిని. పాన్ ఇండియా ఛానల్‌లా మారుస్తాను, పాన్ ఇండియా ఛానల్‌లా మారుస్తానని. అంటే నాకు ఒక డ్రీమ్ అనమాట. దానికి కూడా రీజన్ ఉంది. చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. నేను వాలీబాల్ మంచి ఎక్సలెంట్ ప్లేయర్‌ని. ఎక్సలెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేయర్‌ననమాట. 100 మ్యాచ్‌లు ఆడితే 97 మ్యాచ్‌లు విజయం మనది. జాగ్రత్తగా వినండి. 100 మ్యాచ్‌లు ఆడితే 97 విజయం మనది. అలా కొన్ని వేల మ్యాచ్‌లు ఆడుంటాను నా చిన్నప్పటి నుండి వాలీబాల్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేయర్‌ని. మ్యాచ్ అవతలోడు గెలుస్తున్నాడురా అనుకున్న మూమెంట్‌లో యూ టర్న్ తీసుకొచ్చి మన వైపు తిప్పగలిగినటువంటి మేధస్సుతో ఆలోచించేవాడిని. ఇదెందుకు చెబుతున్నానంటే నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు. నేను పట్టుదలగా పట్టుకున్నానంటే ఖచ్చితంగా సాధిస్తా. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఆ కాన్సెప్ట్‌లో ఇప్పుడు నేను పాన్ ఇండియా ఛానల్ అనంగాల్నే దాదాపుగా ఈ 70% నేనంటే కొద్దిగా అబ్బో! ఈడంత బడాయోడిని ఇంకెక్కడ చూడలేదురా అనుకునే వాళ్ళేమనుకుంటే, ఈడికి ఇక్కడే దిక్కు లేదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో దిక్కు లేదు, ఈడంట మొత్తం దేశం మొత్తం అని అనుకుంటారు సహజంగా. సహజంగా ఎందుకంటే వాళ్ళ బ్లడ్ అంతే. వాళ్ళ బ్లడ్‌లో ఉన్నటువంటి పవర్ అది. మనం దాన్ని తప్పు పడతానికి లేదు. దీనికెందుకు చెబుతున్నానంటే ఉదాహరణ, నేను వాలీబాలు అలా మంచిగా ఆడేటువంటి క్రమంలో మా ఊరు నుండి మళ్ళా పక్క ఊరికెళ్ళి ఆడటం. అలా చీరాల పరగనాలో ఉన్నటువంటి ఒక 30 ఊళ్ళు ఏదో సందర్భంలో వెళ్లి ఆడటం. అలా ఆడినప్పుడు ఆ ఏరియాకెళ్ళినప్పుడు అక్కడ జనాలతోటి ఎక్కువగా నేను కమ్యూనికేషన్‌గా మాట్లాడడం, వాళ్ళతో స్నేహం. ఇలా ఆమంచి గారు పోటీ చేసినప్పుడు ప్రతి ఏరియాలో నాకొక బ్యాచ్ ఉండేది. ప్రతి ఏరియాలో నాకొక బ్యాచ్ ఉండేది. అవన్నీ కూడా ఓట్లుగా మార్చి నేను ఆమంచి గారికి వేసేదానికి ప్రయత్నం చేసేవాడిని. అంటే నేను సక్సెస్ అనేది అన్ని ఏరియాల్లో ఎక్కువ మందితోటి అసోసియేట్ అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అలాగే ఇప్పుడు నాకొక బలం ఏంటంటే సంస్కృతం అనేది ఆల్మోస్ట్ దేశం మొత్తం ఉంది. దేశం మొత్తం అంటే ఒక సాంస్క్రిట్ క్లాసులు చెప్పొచ్చు. సాంస్క్రిట్ హిందీ మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్పుకోవచ్చు 10థ్ క్లాస్ వాళ్ళకి. ఆరో తరగతి నుంచి 10థ్ వరకి సీబీఎస్ఈ సిలబస్ చెప్పుకోవచ్చు. లేదు సాంస్క్రిట్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఒక శివునికి సంబంధించినటువంటి నమ్మకం చమకం గాని, కృష్ణుడికి సంబంధించినటువంటి ద్వారకా కృష్ణుడికి సంబంధించినటువంటి భగవద్గీత సంస్కృత శ్లోకాలు హిందీలో తర్జుమా చేసి చెప్పినా గూడా, అటు నార్త్ వైపు పెద్ద పెద్ద అటు సైడు ఇంకా భక్తి మార్గం ఎక్కువగుంటారు. ఒక రాముడి గురించి చెప్పిన అయోధ్య ఏరియాలో గాని, ఇలా సంస్కృతం తాలూకు నా దగ్గర ఒక బలమైన శక్తి ఉంది. దాన్ని నేను కరెక్ట్‌గా వాడుకుంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో గూడా, ఈరోజు 2025 ఆగస్టు 1 తారీఖు. కరెక్ట్‌గా వచ్చే సంవత్సరం 2026 ఆగస్టు 1 తారీఖు వచ్చేసరికి, ఈ ప్రయత్నం సిన్సియర్‌గా చేస్తే ఖచ్చితంగా నేను యూట్యూబ్‌లో సక్సెస్. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఒకటి మన దగ్గరున్న నాలెడ్జ్‌ని ఎవరు గూడా బలవంతాన ఆపలేరు. ఇంకొకటి ఇప్పుడు చాలామంది నేను లైవ్ చేసేటప్పుడు కూడా అడుగుతా ఉంటాను. నాకు లైకులు అవసరం లేదు, కామెంట్లు అవసరం లేదని. దీనికి ఒక కొన్ని లెక్కలుంటాయనమాట. ఇక్కడేంటంటే, ఇప్పుడు నేను తోటి యూట్యూబర్ల దగ్గరికి వెళ్తుంటాను. వాళ్ళ నుండి నేనేం ఆశించను. మీకు తెలుసో తెలీదో నా పక్కన తిరిగేవాడిని కూడా నేను లైక్ కొట్టురా అని నేను అడగను. అది జెన్యూన్‌గా రావాలి. వాళ్ళ మనసుకి రావాలి. ఈ వీడియోకి బావుందిరా అని అనిపిస్తే లైక్ చేస్తే అది మనకే ఉంటుంది. బలవంతాన అనుభవించేది అదేది కూడా ఉండదు. బలవంతాన అనుభవించేది అది ఏది గూడా కిక్కు ఉండదు. అది స్వతహాగా అవతల వాళ్ళకి గూడా మనసు కలగాలి. మన మీద ఒక రకమైనటువంటి అప్పుడు దాని తాలూకు బలం వేరుగా ఉంటుంది. అట్లా రేపు అంటే మా మేనత్త మా నాన్నగారి అక్కయ్య మొన్న ఒక 3 రోజుల క్రితం చనిపోయి ఉన్నారు. ఈ పుట్టింటి సూతకం అని ఇలా కొన్ని కార్యక్రమాలుండాయి. ఈ వారం అయిన తర్వాత రామాయణం స్టార్ట్ జేస్తాను. ఆ ఒక్క రామాయణం పట్టుకునే ఆ రామాయణమే నన్ను నడిపిస్తుంది.
నేను రామాయణం గురించి చదువుతున్నాను కదా అని నేను హిందూ మతాన్ని ప్రోత్సహించి, హిందూ దేవుళ్ళకి సంబంధించి అలా పబ్లిష్ చేసే వ్యక్తినైతే కాదు. నాకు యేసుక్రీస్తు అన్నా కూడా చాలా గౌరవం, చాలా భక్తి అనమాట. చాలా నమ్మకం కూడా. అలా నేను అన్ని మతాలు, అన్ని కులాలు అందరికీ కూడా ఆప్యాయంగా చూసేటువంటి వ్యక్తిని. ఇంకోటి, నా మాటలు ఎవరికన్నా నచ్చినా, నచ్చకపోయినా అది మీ వ్యక్తిగత అభిప్రాయం. నేనెవరి గురించి కూడా టార్గెట్ చేసి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకంత టైము కూడా లేదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాను. రాబోయే రోజుల్లో ఢిల్లీ నుండి చీరాల గల్లీ దాకా ఖచ్చితంగా రామ్ గాడు యూట్యూబ్ ఆన్ చేయగానే రామ్ గాడికి సంబంధించినటువంటి వీడియోస్ ఖచ్చితంగా అల్లాడిస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఒక్క సాంస్క్రిటే కాదు, అన్ని విభాగాల్లో అటు రాజకీయ పరంగా కానీ, సామాజిక పరమైన అంశాలు కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తం ఆల్ ఓవర్ రామ్ గాడు హుప్ హుప్ అట్లా యాక్టివ్గా ఉంటాం. మన దగ్గర యాక్టివ్నెస్ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్, ప్రకృతి ఆటోమేటిక్గా మనల్ని అలా తీసుకెళ్ళాలి, కూర్చోబెడుతుంది. దానికి ఎవడు ఆపినా ఎవడు ఆగదు. ఏడో ఒక ఊళ్ళో కూర్చొని ఒక ఆడ మనిషి నా గురించి రామస్వామి వీడియోస్ చూడకూడదు రామస్వామి అని అనుకుంటే ఆగదు. ఒకవేళ మీరు చేతబడులు చేసినా కూడా మన మీద అవి పని చేయవు. ఎందుకంటే మన బడి వేరు, మన బడి వేరు, మన బడి ఒకటే. ఎదుటి వాళ్ళని నవ్వించాలి, అందరూ ఆనందంగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉంటాం. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు నాదే పెట్టుకుంటాను. నా ఖర్చు పెట్టుకొనే నేను ఖర్చు పెట్టే ఎదుటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని నేను. సో నేను ఈ కేకులు కట్ చేయటాలు, ఈ డ్యాన్సులు వేయటం, అంటే డీజేలు పెట్టి ఎగరటాలు, ఇలాంటి వాటికి వాస్తవంగా నేను వ్యతిరేకం. కావాలంటే నిజంగా 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చే సంవత్సరం ఆగస్టు 1 ఇదే రోజుకి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ బటన్ నిజంగా వస్తే ఖచ్చితంగా అప్పుడు మాత్రం గ్రాండ్గా చేస్తాను. ఈలోపు నేను చేయట్లేదు, ఈ కేకులు చేయట్లేదు, వీడు కనీసం 500 కూడా ఖర్చు పెట్టేటువంటి విధానం కలిగినోడు కాదేమో, పిసినారేమో అని మాత్రం అనుకోవద్దు. దయచేసి అలా అనుకోవద్దు. ఎందుకంటే నిద్ర లేకపోవడంతోనే నా ఖర్చు స్టార్ట్ అయ్యిద్ది. నేను టీకనే వెళ్తాను, దారిలో ఎవడో ఒకడు మందు కోసం ఒక 50 రామస్వామి, ఒక 100 రామస్వామి అంటూ ఉంటాడు. అలా ఒకటి తెలియకుండా 50,000, 20,000, 30,000 అలా ఇచ్చుకుంటూ పోతే సాయంత్రానికి తెలియకుండా యూట్యూబ్లో 40,000, 100, 40, 100 తెలియకుండా సూపర్ చాట్లు కొడతా ఉంటాం. ఇలా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. డబ్బుల గురించి ఇక్కడ సమస్య కాదు, అంటే నా వ్యక్తిత్వం గురించి చదువుతున్నాను. తర్వాత ఈ మధ్య చెప్పాను మీకు, మన గోదావరి జిల్లా సైడ్ నుంచి ఒక లేడీ అభిమాని, పాపం ఆమె ఎంతో ముచ్చటగా నా మీద నమ్మకంతో అభిమానంతో ఒక ఐటెంని మనం స్టాండర్డ్గా వాడుకోవటం కోసమని, వీడియోస్ పెట్టుకోవటం కోసమని పాపం చాలా ఇష్టంగా ఆమె పంపించారు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఆ ఉద్దేశం, యూట్యూబ్లో నేను ఎప్పటికైనా మంచి పొజిషన్లో ఉంటాననే ఉద్దేశం ఆమెకుంది. అలా ఇది ఖచ్చితంగా డబ్బుల సమస్య కాదు, ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి దీన్ని నేను ఖచ్చితంగా ఇప్పుడే కాదు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, నేను ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను, విశ్వాసంగా ఉంటాను. పాపం ఆమె మరలా సాంస్క్రిట్ శ్లోకాలు బాగా అనర్గళంగా చదవాలన్న కాన్సెప్ట్తో పాపం మైక్ వైర్లెస్ మైక్ ఇప్పించారు, పాపం ఆమె పంపించారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కేక్ తెచ్చుకోమని డబ్బులు పంపించారు. పాపం డబ్బులు పంపించారు, బట్టలు పంపించారు, ఎన్ని చేశారు. అన్న మరి ఎన్ని చేస్తున్నారు, నువ్వు అలా తీసుకోవటం పాపం ధర్మమేనా అని మీరు అనుకోవచ్చు. మా అభిమానంతో పంపించారు కానీ నేను కాదనలేకపోయాను. ఇక నుంచి పెద్ద స్థాయిగా తీసుకోను, ఓకేనా. అభిమానంగా పంపిస్తే మనం అభిమానం కాదనలేక తీసుకోవటమే, అంతకుమించి వేరే ఏం కాదు. ఒకటి మాత్రం నిజం, నేను ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే మనకి ఇక్కడ డబ్బుల సమస్య కాదు. వీళ్ళు ఏదో గిఫ్ట్లు పంపించారు కాబట్టి నేను ఆమెను పొగట్టం అని కాదు. అలా మన మీద అభిమానం చూపించిన వ్యక్తులను నేను పొరపాటును కూడా మర్చిపోను. అలా ఒక పూట అన్నం పెడితేనే ఆ మంచి గారిని ఈ రోజున ఇంత స్థాయిలో నేను
సందర్భంలో చెప్పుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పాపం చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మీ అభిమానానికి నిజంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సరే కామెంట్స్ పెట్టని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ గురించి కూడా ఏదన్నా చెప్పన్నా అని చెప్పని కొంతమంది ఫోన్ చేసి మరీ అన్నారు. నా గురించి నాకు కనీసం ఈ 5 నెలల క్రమంలో నేను చాలా మందితోటి మంచిగా ట్రావెల్ అయిన సందర్భాలున్నాయి. కనీసం వాళ్ళకి నా మీద పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పటానికి గూడా వారికి మనసు రాలేదంటే, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేనంత స్థాయి దుర్మార్గుల్లాగా ఫీల్ అయ్యారా వాళ్ళు అని అనిపించింది. కాపోతే ఏందంటే, అది వాళ్ళ వ్యక్తిగత అంశం గాబట్టి, మనం బలవంతాన చెప్పించుకునే అలవాటు మనకు లేదు గాబట్టి, నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. అలా పట్టించుకుంటే మనం ఇక్కడ ఆంధ్రాలోనే కూర్చుంటాం. దేశం మొత్తం తిరగాలి. దేశం మొత్తం అన్ని ఏరియాల్లో మన సాంస్కృతిక తాలూకు అంశాలు, వీడియోసు హల్చల్ చేయాలనుకునేటప్పుడు, ఇలా చిన్న చిన్న ఇలా చిన్న చిన్న చీప్ విషయాల గురించి మనం థింక్ చేయకూడదు. థింక్ చేశాము అంటే మనం బలహీనులం అవుతాం. మనం ఇక్కడే ఆగిపోతాం. సో, ఈ ప్రయాణంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆంధ్రాలో గోదావరి జిల్లా నుంచి ఒక లేడీ అభిమాని ఇలా ఒకరి అభిమానం సంపాదించుకున్నాను. కొంతమందున్నారు పాపం ఈరోజు మా 3 రోజెస్ చెల్లి నా గురించి చక్కగా హ్యాపీ బర్త్‌డే అన్నయ్య అని చెప్పని ఒక వీడియో పెట్టారు. చూతున్నా. అలా వీడియో పెట్టకుండా అభిమానించేవాళ్ళు చాలామందుండారు. ఓ 10, 15 మంది దాకా మనమంటే మనస్ఫూర్తిగా అభిమానించేవాళ్ళు ఉండరు. ఈ అభిమానాన్ని నిదానంగా పెంచుకుంటూ పోతాను. అలా ప్రతి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కలకత్తాలో నాకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ తయారవ్వచ్చేమో. మహారాష్ట్రలో తయారవ్వచ్చేమో. భవిష్యత్తు ఎలా ఉంటదంటే ఈ ప్రయాణం ఒక చోట ఎక్కడ గూడా ఒక మనిషి దగ్గర ఆగిపోకూడదు. నా కాన్సెప్ట్ అది. ఒకటి మాత్రం నిజం. ఖచ్చితంగా దేశం మొత్తం నా వీడియోసు, రామస్వామి వీడియోసు, సాంస్క్రిట్ వీడియోసు ఖచ్చితంగా మంచి పేరులో ఉండటానికి నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఎవడి దమ్ము వాడిదే. ఎవడి దమ్ము వాడిదే, ఎవడి యొక్క సబ్జెక్టు, ఎవడి యొక్క మైండ్ సెట్ వాడిదే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకన్నా ముందు ఆళ్ళెళ్తున్నారు ఇయన్నీ అనవసరం. ఆటలో దిగిన తర్వాత రామస్వామి గాడికి మాటలు వినబడవు. నమ్ముకున్న రామాయణం, నమ్ముకున్న సాంస్క్రిటే అదే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందనేది నా కాన్సెప్ట్. చాలా బలంగా చెబుతున్నాను ఈ మాట. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్ మొదట్లో 10 మందే చూడొచ్చు, 20 మందే చూడొచ్చు, 30 మందే చూడొచ్చు, 100 మందే చూడొచ్చు. కానీ దీన్నమ్మ ఒక్క రోజున ఖచ్చితంగా చెబుతున్నాను రామస్వామి గాడిని ఎవడైతే తక్కువ అంచనా ఏసాడో ఆ నా కొడుకులకి మొత్తాన్ని చెబుతున్నా. సాలిడ్‌గా ఇస్తా. దాంట్లో సందేహమే లేదు. ఎందుకనంటే మీరు ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా గూడా నాకొక మైండ్‌లో లెక్కుంది. నా లెక్క ప్రకారం నేనెళ్తాను. నేనిది సినిమా డైలాగ్ చెప్పటం గాదు. చాలామందికి తెలియదు. నాతోటి మంచిగా నటిస్తూ కేవలం ఆ మంచి గారి దగ్గరికి పనులు చేయించుకోవటం కోసమే నాతో అభిమానంగా నటించే నా కొడుకులు మా ఊళ్ళో చాలామందుండారు. అయన్నీ లుచ్చాలు. ఆటి గురించి చెప్పి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే శుభంగా మాట్లాడుకునేటప్పుడు నీచపు నా కొడుకుల సంభాషణ చేయడం నాకిష్టత లేదు. ఒకటి మాత్రం నిజం. మీరు మీ వ్యక్తిత్వాలని, మీ ఆలోచనలు మార్చుకోండి. స్వచ్ఛంగా అభిమానిస్తే ప్రాణం ఇస్తాడు రామస్వామి గాడు. రామస్వామి గాడి సంగతి చాలామందికి తెలుసు ఊళ్ళో. వాడింటికొస్తే కాదు అనేది ఏది ఉండదు. అది ఏ సహాయమైనా సరే. డబ్బులైనా నాకు అవకాశం ఉన్న వరకు నేను సహాయం చేసిన సందర్భాలు కొన్ని వందలున్నాయి. అయి చెప్పడం అప్రస్తుతం. ఓకే. ఫైనల్‌గా మంచిగా నేను చివరగా ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను ఈ వీడియోని. ఒకటి ఆల్మోస్ట్ ఇక 4, 5 రోజుల్లో నాకు మా మేనత్త గారి తాలూకు పుట్టింటి సోదకం అయిపోయిన తర్వాత చక్కగా నేను ఖచ్చితంగా సంస్కృతం తాలూకు వీడియోస్ పెడతాను. దేశంలో ప్రతి రాష్ట్రంలో రామస్వామి తాలూకు సంచలనమైనటువంటి చక్కగా అనర్గళంగా చదివేట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఈ ప్రయత్నంలో తొలి నెల కొద్ది స్లోగా ఉండొచ్చు. రెండో నెల ఇంకొద్ది మెరుగ్గా ఉండొచ్చు. దీనమ్మ ఒక్క సంవత్సరం తర్వాత రామస్వామి గాడు వచ్చే సంవత్సరం ఇదే రోజు ఏ స్థాయిలో ఉంటాడో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎందుకనంటే నా క్రియేటివిటీ ఏంటో ఆల్మోస్ట్ చాలామందికి కొంతవరకు ఐడియా ఉంది. బొమ్మ ఖచ్చితంగా చూపిస్తా. దాంట్లో సందేహమే లేదు. ఇంకొక మాట కూడా చెబుతున్నా. ఇది నేను బడాయిగా చెబుతున్న మాటలు కాదు. ఇక్కడ యూట్యూబ్‌లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా గోలు ఘనంగానే ఉండాలి. ఘనంగానే ఉండాలి. అర్థమైందా? మీకు తెలుసో తెలీదో నేను వాలీబాల్ టెక్నిక్‌గా ప్లేస్ చేసేటప్పుడు తొడ కొడతా. ప్లేస్ చేసిన తర్వాత చూపిస్తా. ఇదిగోరా ప్లేస్ అక్కడేసాను చూడురా అని చెప్పినని. బొమ్మ ఇటు చూపిచ్చి ఇటేస్తా గోలు వాలీబాల్‌లో. అంటే అదొక గేమ్ స్ట్రాటజీ అనమాట. అవతల వాళ్ళని కన్విన్స్ చేసేసి ఆటలో కొట్టేస్తాం.
అలాగే యూట్యూబ్లో కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. కృష్ణునికి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉన్న రాష్ట్రాల్లో ఖచ్చితంగా నేను ఆ సెంటిమెంట్ ప్లే చేసుకుంటాను. అలా ఆల్మోస్ట్ రేపు రాబోయే రోజుల్లో నా స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది లైకులు కొడతారు. 1000 మంది అయితే 1000 మంది లైకులు కొడతారు. 2000 మంది, 10,000 మంది దీన్నమ్మ లెక్క రాసుకోండి. ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ చాలా మందిని నా యొక్క ఉన్నటువంటి టాలెంట్ తోటి నేను నా వైపుకి మరల్చుకుంటాను. తెలుగు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. స్పష్టంగా చెబుతున్నాను. తెలుగు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నాకు నార్త్ వైపే ఉంది మైండు. తెలుగు వాళ్ళు ఏందంటే అది ఒక అంతే. అదంతే. దాని గురించి మనం మాట్లాడుకున్నామంటే అది ఇక నీచంగా మారిపోద్దనమాట ఆ వీడియో. అందుకని నాకు మైండ్ అంతా నార్త్ వైపే ఉంది. నార్త్ వైపు స్టూడెంట్స్ వైపే ఉంది. అటు కొట్టుకుంటూ వస్తా. అటు కొట్టుకుంటూ వస్తాను. ఖచ్చితంగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో జనాలు ఇప్పుడు తోటి యూట్యూబర్‌లో మీరు కళ్ళ ముందు చూస్తా ఉండంగానే రామ్‌సాంగ్ గాడు ఖచ్చితంగా ఒక గొప్ప పొజిషన్‌లో యూట్యూబ్‌లో ఉంటాడు. ఆ రోజున ఖచ్చితంగా నాకు ఈ వస్తువులు పంపించినటువంటి ఈమెని గాని, నాకు సపోర్ట్ చేసే నా సిస్టర్స్‌ని గాని ఎవ్వరిని మర్చిపోను. ఎవ్వరిని మర్చిపోను. ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా సైలెంట్‌గా గువ్వ పిల్లలాగా చూస్తున్నటువంటి కొంతమందిని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళకి కూడా అవసరమైతే యూట్యూబ్‌లో నాకు ఫాలోవర్స్ వస్తే వాళ్ళ చేత వాళ్ళ లైవ్‌లకెళ్ళి సూపర్ చాట్లు కొట్టే వెళ్ళండి అనేంత గొప్ప హృదయం కలిగిన వ్యక్తినే గానీ, ఎవ్వరి చెడు కోరుకునే వ్యక్తిని గాదు. రామ్‌సాంగ్ గాడంటే చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. అది కాన్సెప్ట్ అనమాట. ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గలిగినోన్ని, చౌకబేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అక్కినేని అంతటోన్ని, కోరి నీ వెంట పడితే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న టాకీదు ఏంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యువర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. ఓకే, సరే, ఓకే, బాయ్ అందరికీ. చక్కగా భవిష్యత్తు మందే, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. మరొక్కసారి చెబుతున్నా, నా మాటలు నా చేష్టలు బడాయిగా ఉంటాయి అనుకునే వాళ్ళు ఒక 70 మంది ఉంటారు. సరేలే అంటే అన్నాడులే అన్నయ్య మైండ్లో చెత్త చెదారం ఏం పెట్టుకోడు, అందరితో బాగానే ఉంటాడు అనుకునే వాళ్ళు 10 మంది. అరే అసలు అన్నయ్య ఏం చేసినా అన్నయ్య సూపర్ రా, అన్నయ్య మనం అన్నయ్య ఫ్యాన్స్ రా అనేటువంటి బాగా డీప్గా ఉండే అభిమానులు ఒక 20 మంది ఉండొచ్చు. ఓకే, ఒకటి మాత్రం నిజం, ఈ మైకు ఎంతమంది నేను 1,00,000 కాదు 10 లక్షల మంది సంపాదించినా ఫస్ట్ ప్రయారిటీ ఈమెను మాత్రం మర్చిపోను. ఎందుకంటే పాపం అంత కష్టపడి ఆమె తక్కువ దేశంలో ఉన్నప్పుడు పంపించడం అనేది ఆ అభిమానాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఓకే, జై ఆమంచి.